పచ్చి రొయ్యలతో అయితే నేను బీరకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను 1/2 కేజీ పైగానే బీరకాయలు తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కేజీ వరకు వచ్చేసి నేను రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని గ్యాస్ పైన పెట్టేసి దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి ఇలా దానిలో ఉన్న నీచు వాటర్ బయటకు వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. సో ఇవి అయితే ఉడికిపోయాయండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా అయితే గ్యాస్ పైన బాగా పెట్టుకొని దానిలో అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను వేసానండి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ప్రాన్స్ని వేసి ప్రాన్స్లో ఏమైనా కొంచెం వాటర్ వస్తే అవి ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బీరకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. బీరకాయలు యాడ్ చేసుకున్న తర్వాత నేను దీనిలో వచ్చేసి పసుపు కూడా వేసి మూత పెట్టేశానండి. బీరకాయలు అయితే 90% దానిలో ఉన్న వాటర్తో అయితే ఉడికిపోతుంది. సో ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత అయితే మనం ఇందులో రుచి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం పడుతుందండి. యాడ్ చేసుకోండి. నేను పసుపు, సాల్ట్ అన్నీ వేసేసాను కాబట్టి దీనిలో కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని లైట్గా ఇందులో కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.